ఊరికో సర్పంచో ఎంపీటీసో అయిదామని ఇన్నేళ్ల నుంచి కలలు కన్న బీసీ లీడర్లకు మంచి రోజులు వచ్చినట్టే కొడుతున్నాయి. ఎప్పుడో 10-20 ఏండ్లకు బీసీలు పోటీ చేసే ఛాన్స్ వచ్చేది 23% ఉన్న రిజర్వేషన్లతోని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు 43%కి పెంచుతున్నట్టు కేబినెట్ ఆమోదించింది. ఇక దీని మీద తెలంగాణ కొత్త రాజకీయం మొదలైంది. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న 23% బీసీ రిజర్వేషన్లను 43%కి పెంచాలని కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదట. ఒకవేళ ఇది ఏ అడ్డంకి లేకుండా అమలైతే ఊర్ల పొంటున్న బీసీ లీడర్లు ఎగిరి గంతేశం ముచ్చట. జనాభాలో ఎక్కువ మంది అయిన మాకు రాజకీయాలలో తక్కువ పదవులు ఉంటున్నాయని ఇన్ని రోజులు బాధపడ్డారు. కానీ ఆ బాధలను కాంగ్రెస్ సర్కార్ దుడుస్తుందా, లేకుంటే బీఆర్ రాష్ట్రం తీరుగా అయితే బీసీ సమాజం ఏడుస్తుందా అనేది ముందు ముందు చూడాలి. కానీ ఈ బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద పెద్ద డౌట్లు ఉన్నాయంటున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. వీరి వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. విన్నారా? బీసీ రిజర్వేషన్లు అనేది పెద్ద మోసం అట. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు గిట్లనే రిజర్వేషన్లు పెంచి సుప్రీంకోర్టులో చెల్లకుండా పోయినాయి. రాజ్యాంగంలో ఉన్న 9వ షెడ్యూల్ ఈ పెంచిన బీసీ రిజర్వేషన్లను చేరితేనే చెల్లుతాయి. దానికోసం రాజ్యాంగాన్ని ఒక్కసారి సవరించాలి. అదంతా జరగని పనే కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు రిజర్వేషన్లు పెంచినాం అనిపించుకొని ఎక్కువ లాభం పొందనీకేనే కాంగ్రెస్ సర్కారు ఉపాయం వేసింది అన్నట్టు చెప్తున్నాడు మాజీ మంత్రి గంగుల కమలాకరు. ఇంకేమంటున్నాడు అయినోడ్రి? మీరు ఏం ఏం ప్రెజర్ చేశారు? 1990లో జయలలిత గారు 3 సంవత్సరాలు ప్రెజర్ వేసుకొని 1994లో ఢిల్లీలో కూర్చొని ఒత్తిడి తెచ్చారు. మరి మీరేం తెచ్చిండ్రు ఒత్తిడి? ఒక్కరోజు ధర్నా చేసుకొని తూతు మంత్రంగా వచ్చేసిండ్రు. ప్రధానమంత్రి కలిశారా? ప్రెసిడెంట్ని కలిశారా? అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళారా? వార్నింగ్ ఇచ్చారా? మీరు మా యొక్క బీసీ యొక్క ఈ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పొందుపరచకపోతే మేము ఢిల్లీ వదిలి రాము అని చెప్పి ఏమైనా అల్టిమేటం ఇచ్చారా? ఇవన్నీ కూడా తూతు మంత్రంగా మొక్కుబడిగా చేసే వ్యవహారంగా భావిస్తున్నాం. కాబట్టి ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇన్నరా? బీసీలను మోసం చేయాలని చూస్తే సర్కార్ పరిస్థితి ఘోరంగా ఉంటుందా అంటున్నాడు. ఇదే బీసీల ముచ్చట మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ ఇంకింత ఎక్కువనే ఫైర్ అయ్యిండు. ఆ కమిషన్ రిపోర్ట్ ఏమైంది చెప్పండి. భూసాని వెంకటేశ్వరరావు గారి రిపోర్టు రేవంత్ రెడ్డి గారో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రిలో ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ. మీరు జనానికంతా ఇవ్వకపోయినా కనీసం శాసనసభ్యులకైనా సాధికారికంగా ఎన్నిక కాబట్టినటువంటి శాసనసభ్యులకైనా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఇంతవరకు దాన్ని టేబుల్ చేయలేకపోతే అంతర్యం ఏంటి? మీరు ఇంత వారు చెప్పినట్టుగా జీవో నెంబర్ 1 ద్వారా ఒక కమిటీ వేసినారు. భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేసినారు. తర్వాత వారన్నట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిషన్ వేసినారు. ఈ రిపోర్ట్స్ ఏమైనా ఇంతవరకు నిన్న కనీసం క్యాబినెట్లో ఏమైనా చర్చ చేసిండ్రా అంటే దాని ఊసు కూడా నిన్న క్యాబినెట్ మంత్రులు మాట్లాడుతూ బయట పెట్టినట్టుగా దాఖలాలు లేవు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి కాదు. ఇది పబ్లిక్ సంబంధించినటువంటిది. కమిటీలు వేసిండ్రు, కమిషన్లు వేసిండ్రు, సర్వేలు చేయించిండ్రు, ఎన్నెన్నో చేసి వాటిని బయట పెట్టకుండా బీసీలను మోసం ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాడు. జనానికి తెలుపరు, కనీసం అసెంబ్లీ సభ్యులకు చెప్పరు. మరి ఎందుకు ఇదంతా చేసిండ్రు అంటుండు. సరే, ఎవ్వలెన్ని తీర్లన్నా కాంగ్రెస్ సర్కార్ మాత్రం బీసీ రిజర్వేషన్లను అమలు చేసేది అంటున్నది. ఈ ముచ్చటిట్లుంటే కాంగ్రెస్ సర్కార్ మెడలోంచేంత పోరాటం చేసినాం కాబట్టే రిజర్వేషన్లు వచ్చినాయని కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతలు సంబరాలు చేసిండ్రట. ఏందో ఏమో మరి చూడాలి. బీసీ రిజర్వేషన్ల ముచ్చట ఏ పార్టీకి లాభం చేస్తుందో, లోకల్ బాడీ ఎన్నికలల్లా ఎవలది పై చేయి అవుతుంది అనేది ముందు ముందే చూడాలిగా.